అంతర్జాతీయ ఇంధన సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంలో లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గించింది. దీంతో పెట్రోల్ పై పన్ను 3కు చేరనుంది. ఇక డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 0 కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్న వేళ భారత ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంలో లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గించింది. దీంతో పెట్రోల్ పై పన్ను 3కు చేరనుంది. ఇక డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 0 కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్న వేళ భారత ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సాయి అందిస్తారు. సాయి, మొత్తానికి వాహనదారులకు ఊరట లభించినట్లు ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని అయితే భారీగా తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అయితే అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెట్రోల్ పై అయితే లీటర్కు 13 నుంచి 3కు తగ్గించగా డీజిల్ పై అయితే 10 రూపాయలను పూర్తిగా తొలగించింది. అయితే ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా భారీగా ఊరట లభించనున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా అయితే హర్మజ్ జలసంధి దాదాపు మూతలు పడటంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఉద్రిక్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్ళీ బగ్గుమంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేటి ట్రేడింగ్ లో అయితే బ్రెంట్ క్రూడ్ ధర మళ్ళీ $100 దాటింది. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ పై అయితే ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పై దాదాపు 48 రూపాయల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ నిపుణులు అయితే వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల నైరా ఎనర్జీ ఇంధన ధరలను అయితే పెంచింది. మిగతా చమురు కంపెనీలు కూడా ఆ బాటే పట్టాయి. అవకాశం ఉండటంతో కూడా కేంద్రం ఎక్సైజ్ సుంకాలపై ఈ ఇంధన సంస్థలకు ఊరట అయితే కల్పించింది. మొత్తంగా ఏదైతే కొన్ని రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకుల్లో కానీ అలాగే గ్యాస్ సరఫరాలకు సంబంధించి కానీ ఏదైతే కొరత ఏర్పడుతుందన్న భావనలో ప్రజలు ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పెట్రోల్ దొరకదు అనే ప్రచారంతో అయితే పెట్రోల్ బంకుల్లో అనేక చోట్ల కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బారులు తేరి ఆ కొట్టుకు ఆయిల్ ఏదైతే కొట్టించుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దీని అంతటికీ ఆ సమస్య ఉండదనేది ప్రధానంగా చెప్పటంతో పాటు ధరలు తగ్గించటం కూడా ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.